నేటి పంచాంగం వివరణ మార్చి 30, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి, ఉదయం 7 గంటల 10 నిమిషముల వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం మకా, మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి పూర్వ పాల్గొని. యోగం శూల, సాయంకాలం 4 గంటల 50 నిమిషముల వరకు. కరణం భాలవ, ఉదయం 7 గంటల 10 నిమిషముల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 7 గంటల 3 నిమిషముల వరకు. వర్జం రాత్రి 10 గంటల 58 నిమిషముల నుండి 12 గంటల 36 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల నుండి 1 గంట 33 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుండి 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 47 నిమిషముల నుండి 9 గంటల 18 నిమిషముల వరకు. యమగండం ఉదయం 10 గంటల 49 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుండి 1 గంట 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషముల నుండి 5 గంటల 28 నిమిషముల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 16 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 25 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక సోదరులతో ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు రాజీకి దూర్చుకుంటారు. ఆర్థిక విషయాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలబడుతుంది. అలాగే తల్లి తరపు వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదర మైత్రి కనబడుతుంది. అలాగే ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి నూతన గృహయోగం అయితే కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు లభిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు రుణయత్నాల ద్వారా కూడా ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా వీటిని విజయవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే బంధువులతో తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా తీరిపోతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మంచి పనితనం చూపడం వలన ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ప్రతి విషయంలో కూడా ఈరోజు విజయాన్ని పొందుతారు. ఇక విద్యార్థులు అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో మంచి సహకారం అనేది అందుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు వినాయకుడిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంట బయట కొంత సమస్యలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చేసే సొంత ఆలోచనలు కలిసి రావని చెప్పవచ్చు. పెద్దల సలహాలు తీసుకోండి. దానివలన కొంత మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు పనిభారం అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆచితూచి వ్యవహరించడం వలన మంచి ఫలితాలే గోచరిస్తున్నవి. పెద్దల సలహాలు కూడా మీకు బాగా సహకరిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అస్సలు అనుమతించవద్దు. ఇక స్నేహితుల మధ్య కూడా కలహాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఇతరులపై ఆధారపడకండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపారస్తులు. కాబట్టి ఆ భాగస్వాములను ఎంచుకునే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కొంత కనబడుతుంది. కాబట్టి లంచాలు తీసుకోకండి మరియు తప్పులు జరగకుండా చూసుకోండి. ఇక వివాహ సంబంధ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. అలాగే ఈరోజు పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కూడా ప్రమాద సూచన కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి, కాబట్టి కాస్త మీరు ఈరోజు పొదుపు చేయడం ద్వారా ఈ ఆర్థిక పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఒక సమాచారంతో మనసు కొంత తేలిక పడుతుంది. వాహనాలు నడిపే వారు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు తనిఖీలు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే మీ వ్యూహాలను మార్చుకోవడం ఈరోజు ఉత్తమం. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట విధులలో మార్పులు సంభవించడం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక వర్గాల వారికి కొత్త సమస్యలు అనేవి ఎదురవుతాయి. కళాకారులకు ఇబ్బందులు పెరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు గాయత్రి ధ్యానం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. చేపట్టిన పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారికి ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలే కనబడుతున్నవి. ధనధాన్య వృద్ధిని కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఇక విదేశీ యానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నూతన గృహయోగం మరియు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు అనుకూలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఇళ్ల నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే తల్లి తరపు వారి నుండి అత్యధికంగా సహాయ సహకారాలను ఈరోజు మిథున రాశి వారు అందుకుంటారు. రాబడికి ఎటువంటి లోటైతే కనిపించట్లేదు. కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఆసక్తికరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు కూడా తమ ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను వింటారు. అలాగే మిత్రుల నుండి, సోదరుల నుండి సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈరోజు ఉన్నాయి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక
ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఇంతకాలం మరుగున పడిన మీలోని ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుంది. ఇక ఈరోజు కార్యభారాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగడం వలన మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. అలాగే సమయానికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఊరట చెందుతారు. సన్నిహితులు కూడా అత్యంత కీలకమైన చర్చలు జరపడంలో మీకు సహకరిస్తారు. అలాగే విద్యార్థుల యొక్క కళలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూములపై కూడా కొత్తగా పెట్టుబడులు పెడతారు. అలాగే గృహాలను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన పెట్టుబడులు సమకూరడం వలన లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఉన్నతాధికారులు వీరి యొక్క సేవలను కూడా ప్రశంసిస్తారు. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి, రాజకీయ రంగం వారికి కూడా ఊహించిన ప్రగతి అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు టెక్నాలజీ రంగం వారికి కూడా ఈరోజు ప్రాజెక్టులు లభించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మరింత ఉత్సాహం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశిలో వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు లాభసాటిగా సాగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్య సంప్రాప్తిస్తుంది. ఇక అనుకున్నట్లుగా ఉద్యోగాలలో మార్పులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఆస్తి పంపకాలలో కూడా లాభాలనేవి లభిస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుందని, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక సింహరాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. ఎట్టకేలకు ఒక సమస్య నుండి బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు అంది ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు ఊహించినంతగా పెరుగుతాయి. ఇక మీ అభిప్రాయాలను బంధువులతో పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార భాగస్వాముల నుండి సహకారాన్ని అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా ఈరోజు పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు వైద్య, సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు సోదరుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుని మంచి వృద్ధిని పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సాధారణంగా సాగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు కాస్త మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇక ఈరోజు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున లంచాల జోలికి వెళ్ళకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి
శ్రద్ధగా పట్టుదలగా ఉండండి, ఇతరులపై ఆధారపడకండి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి, కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన అనేక నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు చెయ్యని పనికి కూడా అవమానపడతారు, అలాగే అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆదాయం ఖర్చులకు సరిపోగా అవసరాలకు అప్పులు చేయవలసి వస్తుంది. మిత్రులు సన్నిహితులతో అకారణంగా విభేదాలు ఏర్పడవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కష్టమే తప్పితే ఫలితం అనుకున్నంతగా కనిపించదు. ఆరోగ్య నియమాలు పాటించడం మంచిది. నిర్లక్ష్యం తగదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు మీద పడే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు కొంత నిరాశజనకంగా సాగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడితే తప్ప ఫలితం పొందుతారు. అలాగే మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగులు ఉన్నవారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గృహంన కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈరోజు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మంచి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే ఈరోజు తులారాశి వారికి మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పునకు మంచిది. అలాగే పదవి ఉన్నతి కూడా కలుగుతుంది. ఇక అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి యొక్క మిత్రులు మీపై విశేషమైన ప్రేమాభిమానాలను చూపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని వేడుకలకు హాజరై సంతోషంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఏ కార్యక్రమాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అలాగే సేవా కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలు ఈరోజు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని సన్మానాలు జరుగుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి విషయంలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఆదాయ మార్గాలు అనేవి విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అనేవి తొలగిపోతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పెద్దల సలహాల వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప శుభవార్త అనేది అందబోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే మంచి రోజుగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ప్రశాంతమైన జీవనం ఈరోజు మీ సొంతం అని చెప్పవచ్చు. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి అధిక లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు.
అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడడం వలన ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే శత్రువులు కూడా మీ పట్ల వ్యతిరేక భావం వీడుతారు. ఇక స్థిరాస్తి విషయాలలో ఒప్పందాలను చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హోదాలను నిలుపుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విజయాలు అనేవి చేకూరుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలనేవి అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. తల్లి తరపున ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్నత ఉద్యోగానికి తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితి ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉత్సాహంగా సాగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఇతరులకు నచ్చకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సహోద్యోగులతో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ధనాదాయం అంతగా సరిపోనందువలన నూతన రుణాలు అయితే చేస్తారు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. బంధువర్గంతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు అనవసరమైన మాటలు పడవలసి వస్తుంది. మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మేలు చేస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. వివాహ విషయంలోనూ తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక మధ్యవర్తిత్వం అసలు చేయకండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈ రోజు మకర రాశి వారికి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఆదాయం కూడా కొంత నిరాశను కలిగిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలు తప్పకపోవచ్చు. అలాగే కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు నిరాశల మధ్య కొనసాగుతాయి.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు గందరగోళమైన పరిస్థితుల మధ్య వెళ్లదీస్తారు. అలాగే విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు దుర్గా అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు రావాల్సిన పదవులు అనేవి ఈరోజు చేతికి అందుతాయి. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఫలితం అనేది అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సుసంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక బంధు లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు శుభవార్తలను వింటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే కొన్ని సమస్యలు తీరి ఉపశమనం అనేది లభిస్తుంది. అనుకోని ఆహ్వానాలంది ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆదాయం మున్పటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు పట్టింది బంగారమే అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలకు చిక్కులు తొలగిపోతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలను అమలుపరుస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీనరాశి వారి సొంతమని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజంతా అనుకూలమైన స్థితి అనేది గోచరిస్తుంది మీనరాశి వారికి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సజావుగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చిక్కులు తొలగి ఊరటను చెందుతారు. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.